ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యూల్ స్పైస్ అండ్ పేరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ అండ్ మా పెళ్లి రోజు అనమాట. మా పెళ్లి రోజు అండ్ నా పుట్టినరోజు కూడా ఈ రెండు ఒక రోజుగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఉదయాన్నే లేచి ఇంకా ఇల్లు అన్నీ తుడుచుకుని అయితే ఇంకా దేవునికి పూజ చేసుకుందామని చెప్పి పొంగల్ పెట్టాను అనమాట గ్యాస్ పైన. ఇంకా పొంగల్ చేస్తున్నా చూడండి. ఇంకా నా చిన్నదాన్ని వచ్చేసి పొద్దున్నే లేచి హ్యాపీ టు యూ మమ్మీ అనేది చెప్పింది, వాళ్ళ డాడీ చెప్పారనమాట. ఇంకా నా చిట్టి తల్లి చూడండి ఎలా ఉందో. వర్షం ఇట్రా. ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టలేదు ఫ్రెండ్స్, పొంగలు ఉడుకుతుంది కదా, ఇంకా అందుకే హాయ్ చెప్పు. హాయ్ హాయ్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పు. నాకు చెప్పు 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 ఫ్రెండ్స్కి చెప్పు. నాకు మమ్మీకి ముద్దు పెట్టు, హ్యాపీ టు యూ చెప్పి. నాకైతే కంటిన్యూ అవుతాను చూసేయండి. ఇంకా మా పాపను చూశారు కదా ఫ్రెండ్స్, అల్లరే అల్లరి. అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందని. ఏంటి టైట్లో ఒకలా పెట్టి నేను సోదంతా చెప్తున్నాను అనుకోకండి. మా పెళ్లి రోజు పుట్టినరోజు ఒకరోజే వచ్చింది, బాగా జరుపుకుందామని అనుకున్నాం. మా హస్బెండ్ అయితే రాత్రి చాలా లేట్గా వచ్చారనమాట. ఇంకా నేను కొంచెం ఫీల్ అయ్యి పాప అది కాక రాత్రి అయిపోయి నిద్రపోయింది. ఇంకా ఇంటి దగ్గర ఎవరు లేరు, మేమిద్దరమే ఏంటా అని నాకు ఇంకా కొంచెం సాడ్ మూమెంట్ అయితే వచ్చిందనమాట. ఇంకా అందుకే ఆ నైట్ అయితే ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే గ్రాండ్గా చేసుకుందామని మేము అనుకున్నాం. అన్ని రోజులు మనకు తగ్గట్టుగా ఉండవు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఉదయం నుండి సాయంత్రం వరకు వ్లాగ్ చేసి చూపిద్దాంలే అని నేను అనుకున్నాను. సాయంత్రం బాగా చేస్తారేమోనని ఇంకా అదంతా స్పాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, ఆర్మీ పర్సన్స్ అంటే ఇంకా ఒక అకేషన్ అనేది దేనికి దగ్గరున్నా కూడా ఒక అటెండ్ అవ్వలేని పరిస్థితి అనమాట. ఇంకా డ్యూటీస్ అన్నీ అవన్నీ ఇంకా అంతే. ఏదైతే మనసు మంచిగా ఉంటే ఏది ఎప్పుడు చేసుకున్నా ఇంకా ముందు ముందు బాగా చేసుకోవచ్చులే అని నేనైతే అనుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి మాది లంచ్. అంటే వాళ్ళ పెళ్లి రోజు పుట్టినరోజు కదా, ఏదో పెద్ద పెద్ద స్పెషల్ చేస్తానని అనుకోవాకండి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా పులిహోర ఎగ్ అయితే సింపుల్ అయితే చేశారనమాట. ఎందుకంటే ఇంకా ఇంటి దగ్గర నుండి వచ్చాం కదా ఫ్రెండ్స్, వచ్చి 2 days అవుతుంది. ఇంక ఇంటిది వెళ్ళిన నుండి ఎప్పుడు నాన్ వెజ్ ఇంకా నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా తిన్న హెల్త్కి డైలీ మంచిది కాదు కదా, ఇంకా అందుకే నేను పులిహోర అయితే చేశాను అనమాట. మా హస్బెండ్ పులిహోర చేయమని అడిగారు. ఇంకా పొంగల్ చేశాను కదా, ఈ రెండే మా మధ్యాహ్నంకి లంచ్ అనమాట. ఈవినింగ్ ఏదైనా ఉంటుందేమో చూద్దాం. వాళ్ళ లాగైతే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందనమాట. ఇంకా నేనైతే కర్రీ వంట ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా అన్నం కూడా రైస్ కడిగి పెట్టాను ఇక్కడ ఫ్రెండ్స్. ఈవినింగ్ 7:30 అయినా సరే మా వాతావరణం చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఇదిగోండి మా వాతావరణం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇంకా పొద్దుకోకలేదు. ఇంకా మా ఇంటి ముందే అలా వాకింగ్ తిరుగుతూ ఉంటారు, కనపడుతుంది కదా ఫ్రెండ్స్. అదే మన సైడ్ అయితే ఇంకా పొద్దుగుపోయి ఉంటుంది. ఇప్పుడు 7:30, 8 అవ్వస్తుంది అనమాట, ఇంకా పొద్దుకోకలేదు. ఇక్కడ వాతావరణం అంతే ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే షార్ట్ నల్లపూసలు ఫ్రెండ్స్. మా హస్బెండ్ నాకు పెళ్లి రోజు పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి 2 months బ్యాకే చేయించారనమాట. దీనిలో కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు, కానీ సెలక్షన్ అదంతా మనం కదా చేసుకునేది. ఇంకా అలా తెలిసిపోయిందనమాట. ఇంకా ఆ రోజైతే మేము ఇక్కడికి వచ్చే ముందు రోజు ఇంకా గుళ్ళన్నీ తిరుగుదామని వెళ్ళామన్నమాట, మా ఇంటి పక్కన శివాలయం దగ్గరికి. ఇంకా ఫ్రెండ్స్, అది ఖాళీ ప్లేస్ చూస్తున్నారు కదా లోపలైతే, అక్కడే మా మ్యారేజ్ అయితే జరిగింది. సింపుల్గా అక్కడ మా మావయ్య గారు అయితే గుడిలో మొక్కుకున్నారంట. ఇంకా అలా అక్కడ జరిగిపోయిందనమాట. నాకు ఇంకా షార్ట్ నల్లలు ఫస్టే చేయించుకోవాలి అని అనుకున్నాను, కానీ కుదరలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల.
అలా అలా లేట్ అయిపోయి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు అది డబల్కి డబల్ అయిపోయిందనమాట. 9 to 2000 అయితే అయ్యింది. 14 grams అయితే అయిపోయింది. మా సైడ్ వచ్చేసేసి 2 నవర్సులకి 2 grams తక్కువ అనమాట. ఇంకా ఇంకో గుడి దగ్గర పొంగల్ చేద్దామని వెళ్ళామన్నమాట. ఇంకా అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. ఇంకా అందరు గుళ్ళో ఉన్నారు. మేమైతే అత్తయ్య నేనైతే పొంగల్ చేద్దామని బయట అక్కడ ఉన్నామన్నమాట. ఇంకా మా యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోలేదన్న ఫీలింగ్ అనమాట. ఇద్దరం దగ్గర ఉండి కూడా, అంటే నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేస్తే ఎక్కడుంటామో. ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ తీసుకొచ్చి కూడా సెలబ్రేషన్ చేయలేకపోయాను అని చాలా బాధపడ్డారు అనమాట. ఇంకా నేను ఫీల్ అయ్యానని చాలా ఫీల్ అయ్యారు. అంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అయిపోతాయి. ఇంకా మా హస్బెండ్ చేయించిన షార్ట్ నల్లపూసలు అయితే ఆ తల్లి పేరంటాలమ్మ తల్లి మెడలో అయితే వేసి ఇంకా నా మెడలో వేయించుకున్నాను అనమాట మా హస్బెండ్తో. అదొక ఫీల్ కదా, వాళ్ళ చేత్తో మనకు ఒక గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా కదా, బంగారం కదా, అది ఇది ఏమనుకోకండి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు సర్ప్రైజెస్ ఇచ్చుకుంటేనే అదొక ఫీలింగ్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా గోల్డ్ ఇక్కడ తీసుకురావడం మంచిది కాదని చెప్పేసి అక్కడే ఇచ్చేసారనమాట. అది తెలిసి గిఫ్ట్ ఇచ్చాను, ఇది తెలియకుండా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా ఆ రోజు రాత్రి ఎటు సెలబ్రేషన్ చేయలేదు కదా అని నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంటే ఇంకా నాకు సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకుని ఇంకా అన్నీ తీసుకొచ్చి కూడా ఇలా చేసావేంటి అని చాలా కోపడ్డాను కూడా. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా లైటింగ్తో అలా వేసి చూపించారనమాట. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఇది కూడా ఇంటి నుండే తీసుకొచ్చారనమాట. అంటే గిఫ్ట్స్ అయితే చూశాను కానీ అవి పోస్టింగ్కి వెళ్ళే వారికి నేను ఇవ్వాలి అని చెప్పారనమాట. నేనైతే అంత పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు తీసుకొచ్చిందికే అని ఓపెన్ చేసి చూపిస్తే చూడండి నా ఫేస్లో ఒక డల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇంకా తెల్లారనమాట మేమిద్దరం కేక్ అయితే కట్ చేసి ఒకరికొకరు పెట్టుకున్నాం అనమాట. ఏ రోజైతే ఏమి మనసులో ఒక ప్రేమ అనేది ఉంటే ఏది ఎప్పుడు చేసుకున్నా పర్లేదు. మా పాప కూడా చూడండి, ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా సరే ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుని ఆ జీవితాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే సంసారం అంటే. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.